వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన అనుమతి కోసం సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు విదేశీ పర్యటన తర్వాత కోర్టుకు వచ్చి హాజరు కావాలి అనే కండిషన్ మీద కోర్టు ఆయన విదేశాలకు వెళ్ళటానికి అనుమతి ఇచ్చింది. విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత ఆయన కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరారు. నేను వస్తే చాలా సమస్యలు వస్తాయి, ప్రభుత్వాలకు సెక్యూరిటీ ఖర్చు అవుతుంది, శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, ఇలాంటివన్నీ చెప్పారు. కావాలంటే నేను జూమ్లో అటెండ్ అవుతానని కూడా అన్నారు, జూమ్ కాల్లో. అయితే కోర్టు అందుకు నిరాకరించింది. దాంతో ఈరోజు హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు అటెండ్ అయ్యారు. ఇది చాలామంది అనుకుంటున్నట్టు ఆయన అక్రమాస్తుల కేసులో విచారణ కోసం హాజరు కావటం కాదు. కోర్టు ఆదేశాల మేరకు విదేశీ పర్యటన తర్వాత కోర్టు ముందు హాజరయించుకోవటం. ఆయన కోర్టుకు హాజరు కావడంతో ఆ అనుమతి పిటిషన్ని కోర్టు క్లోజ్ చేసింది సిబిఐ కోర్టు. కేవలం 3-4 నిమిషాలు మాత్రమే ఆయన విచారించారు. జగన్మోహన్ రెడ్డి హాజరుని రికార్డ్ చేశారు. అటెండెన్స్ వేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కోర్టు నుంచి వెళ్ళిపోయారు. ఆయన మొన్న ఎప్పుడో వేసుకున్నారు షెడ్యూలు, ఆ షెడ్యూల్ ప్రకారం, ఆ టైమింగ్స్ ప్రకారమే ఆయన వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి టూర్ షెడ్యూల్ రిలీజ్ అయినప్పుడు ఏది విజయవాడ నుంచి తాడేపల్లి నుంచి గన్నవరం, గన్నవరం నుంచి హైదరాబాద్, బేగంపేట నుంచి సిబిఐ కోర్టు, అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు, ఈ టైం షెడ్యూల్ని రిలీజ్ చేశారు. అందులో కోర్టులో గంటో టైం కేటాయించారు. దీన్ని తెలుగు తమ్ముళ్ళు ట్రోల్ చేశారు బాగా. కోర్టుకు కూడా జగన్మోహన్ రెడ్డి టైం ఇచ్చాయంటూ ట్రోల్ చేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన టైమింగ్స్ ప్రకారమే పనులన్నీ జరిగిపోయినాయి, ఆయన వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఆయన హాజరైన సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఘటన కూడా జరిగింది. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి ఆయన సోదరి సునీత రెడ్డి కూడా అదే సమయంలో సిబిఐ కోర్టు ప్రాంగణానికి వచ్చారు. అయితే ఇద్దరు ఒకరినొకరు పలకరించుకోలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు చేసిన రచ్చ అయితే మామూలుగా లేదు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆయనకు ఆహ్వానం పలకడానికి ఆయన మంచి ఖరీదైన చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చాడు. ఆయనతో పాటు వైసీపీ నాయకులు మరికొందరు వచ్చారు. పేరు నాని లాంటి వాళ్ళు కూడా దిగారు, తలసల రఘురాం, వీళ్ళంతా. బేగంపేటలో ఆయనకు ఆహ్వానం పలకడానికి కేవలం 500 మంది వచ్చారని జగన్ కార్యక్రమాన్ని కవర్ చేసిన జర్నలిస్టులు చెప్తున్నారు. కానీ ఈ 500-600 మంది 5-6 వేల మంది చేసేంత రచ్చ చేశారు. రెచ్చగొట్టే నినాదాలు ఇచ్చారు. వాడెవడు వీడెవడు, జగనన్నకు అడ్డెవడు, చంపేస్తాం, నరికేస్తాం, రప్ప అంటూ నినాదాలు చేశారు. వీళ్ళు పార్టీ కార్యకర్తల అల్లరి మోకల అని భాగ్యనగర వాసులకు సందేహం వచ్చేలాగా వీళ్ళు బిహేవ్ చేశారు. 2029లో రప్ప అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. చూశారుగా ఎలా రెచ్చిపోతున్నారో. బహిరంగంగా బరి తెగించి బెదిరిస్తున్న ఈ మోకల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే కానీ రవంత లాభం అయితే ఉండదు. ఎందుకంటే కాస్త బుర్ర ఉన్నోడు, సభ్యత ఉన్నోడు, సంస్కారం ఉన్నోడు ఎవడో కూడా ఇలాంటి అరాచక శక్తులకు ఓట్లు వేయరు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం వాళ్ళు ఇలా బరి తెగించడమే ఇష్టం. ఆయన కూడా ఇష్టపడుతుంటాడు. ఎంతగా బరి తెగిస్తే అంత ఇష్టపడతా ఉంటాడు. వీళ్ళు సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. వీళ్ళని బుర్ర తక్కువ గొర్రెలు అనేది ఇందుకే. ఇంకో 3.5 ఏళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలే లేవు. అయినా సరే సీఎం అంటూ స్వయం తృప్తి పొందుతూ జగన్మోహన్ రెడ్డి ఈగో కూడా తృప్తి పడేలాగా చేస్తున్నారు. 43,000 కోట్ల ప్రజాధనం దోపిడీకి సంబంధించి 17 కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ కోర్టుల్లో ఆ విచారణ జాప్యం అయ్యేలాగా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి కాలం గడుపుతున్నాడు. నిజంగా ఈ గొర్రెల మందల నినాదాలు ఇస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మగాడైతే ధైర్యంగా ఈ కేసులు ఎదుర్కొనాలి. డిశ్చార్జ్ పిటిషన్లు వేయిస్తూ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరిగేవాడు ధైర్యం ఉన్న మగాడు ఎలా అవుతాడు? దేశంలోనే రికార్డు స్థాయిలో డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. వాయిదాలు రికార్డే. అత్యధిక కాలం బెయిల్ మీద బయట ఉండటం జగన్మోహన్ రెడ్డి, ఇది కూడా రికార్డే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. గిన్నిస్ బుక్లో ఎక్కించాలి జగన్మోహన్ రెడ్డిని. ఇలాంటి నాయకుడి కోసం రప్ప అంటూ చెలరేగిపోయే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకు ర్యాలీలు, స్వాగతాలు చెప్పడం అనేది సహజంగా జరిగేదే, కానీ అవి ప్రశాంతంగా జరగాలి. ఆ నాయకుడికి అనుకూలంగా నినాదాలు చేయొచ్చు, తప్పులేదు. కానీ నరికేస్తాం, రప్పలాడిస్తాం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు.
కానీ వీళ్ళు ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఈ ర్యాలీ తీసిన వాళ్ళలో ఎక్కువ మంది హైదరాబాద్లో ఉండేవాళ్ళు. హైదరాబాద్లో ఉన్న డిఫరెంట్ కడప, కర్నూలు లాంటి ప్లేసెస్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ నినాదాల మీద ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. వీళ్ళు ఇలాగే చెలరేగిపోవటం మంచిది. బీహార్లో లాలూ ప్రసాద్కి పట్టిన గతి చూసిన తర్వాత కూడా వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారంటే ఇంకో 25 ఏళ్ళు జగన్ రెడ్డిని లేవకుండా పాతి పెట్టడానికి సహకరిస్తున్నారని అనుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.